గాక. అప్పుడే 4 దినములు పూర్తి కావని, ఇంకా మనకి మధ్యలో 2 దినాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి యోనా గ్రంథం చూడండి. తీసుకోండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం. నాన్న కూర్చోవాలి, చిన్న బిడ్డలు చక్కగా కూర్చోవాలి. హల్లెలూయా. ప్రార్థిస్తే దేవుని యొక్క కనికరమును మనము ఖచ్చితంగా ఏమవుతామంటే పొందుకుంటాం. ఇక్కడ యోనా ఓడ దిగువ భాగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే నిద్రపోతుంటే అక్కడ ఓడ నాయకుడు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నాతో కలిసి ఈ మాట ఒప్పుకోండి అందరూ కూడా. ఓయి 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 నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునిని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో నేను. దేవునికి స్తోత్రం కలుగు. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చదువుదాం. చూడండి, ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుని గూర్చి మొర్ర పెట్టాడు. ఎబ్బేజు దేవునికి ఏం చేశాడండి? మొర్ర పెట్టాడు. ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేశాడు. ఎబ్బేజు దేవుని యొక్క కనికరము కొరకు ప్రార్థిస్తున్నాడు. జీవితంలో ఒక్కొక్కసారి దేవుడు కొంతమందిని కొన్ని వ్యాలీస్ గుండా తీసుకెళ్తాడండి. ఆ యొక్క వ్యాలీస్ గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు, అంటే వ్యాలీస్ అంటే లోయలు గుండా తీసుకెళ్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు దేవుడు ఇలా తీసుకెళ్తున్నాడు, మమ్మల్ని ఇలా తీసుకెళ్లకుండా కొద్దిగా మంచి మార్గంలో దేవుడు తీసుకెళ్ళచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం. దేవుడు ఎందుకు అలా చేస్తాడంటే, దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే, ఆయన ఆలోచన మన అందరి పట్ల ఏంటంటే, ఒకటి దీవించుట. ఆ దీవించుటలోనే దేవుడు మన పట్ల కలిగి ఉన్న 3 మార్గాలు ఏంటంటే, మనం ఫలించాలని, అభివృద్ధిపరచబడాలని, విస్తరించాలని. దీవెనలోనే ఈ 3 కూడా ఇమిడి ఉన్నాయి. దేవుడు మన జీవితాన్ని ఏదో ఒక సందర్భంలో ఏం చేస్తాడంటే, మన లైఫ్ని బ్లెస్సింగ్ వైపున, అంటే ఒక బ్లెస్సింగ్ లైఫ్ కింద టర్న్ చేయగలడు ఆయన. అలా టర్న్ చేయాలని అంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవునికి ఎక్కువగా భయపడిన వారి జీవితంలో దేవుడు ఎక్కువగా వాళ్ళ జీవితాలు టర్న్ అయినట్లుగా మనం చూడగలిగాం. వాళ్ళ జీవితాలు బ్లెస్సింగ్ వైపుకి, బ్లెస్సింగ్ మార్గం వైపుకి టర్న్ అవ్వడానికి, అప్పటి వరకు అంతా జీరో అయిపోయిందన్న వాళ్ళు జీరో నుంచి ఒకేసారి హీరో అయిపోవడానికి వాళ్ళ జీవితాల్లో ప్రధానంగా వారు దేవుని పట్ల చూపించింది ఏంటంటే, దేవునికి భయపడుట. ఏసేపు దేవునికి భయపడినప్పుడు దేవుడు అతన్ని హెచ్చించాడు. ఏసేపు దేవునికి భయపడినప్పుడు దేవుడు హెచ్చించాడు. అలాగనే ఈ యొక్క ఐగుప్తి రాజు మంత్రసానులకు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారి ఆ యొక్క రాజుగారి మాట అంగీకరించకుండా వాళ్ళు దేవునికి భయపడి కీడు చేయకుండా వారి చేతులతో పాపం చేయకుండా ఉండిపోయినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడో తెలుసండి? మేలు చేశాడు. వారి జీవితంలో పుట్టిన పిల్లలను కాన్పపెట్టల మీద నొమ్మలకుండా, చంపకుండా, ఆ పాపము చేయకుండా వారిని తప్పించింది ఏంటంటే, వారు దేవుని పట్ల కలిగి ఉన్న భయమే. ఒక వ్యక్తి దేవుని పట్ల కలిగి ఉండే భయము వారి జీవితంలో పాపం చేయకుండా కాపాడుతుంది.
పాపం వైపుకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. పాపం వైపును చూడకుండా కూడా దేవుడు కాపాడుతాడు. ఈ లోకంలో మనం మనుషులను సంతోషపరిస్తే దేవుడిని మాత్రం ఖచ్చితంగా ఏం చేయలేమంటే సంతోషపరచలేం. మనుషులను సంతోషపరిస్తే దేవుడిని ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దుఃఖపెడతాం. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1:10 ఈ విధంగా అంటాడు, ఆత్మీయులందరూ కూడా ఒక మాట గమనించాలి, నేను దేవుణ్ణి సంతోషపరచాలి, నేను దేవునికి విరోధంగా ఏం చేయకూడదు, నేను బ్రతికిన కాలం అంతా కూడా దేవునికి ఒక శ్రేష్టమైన కృపను పొందుకుంటూ ఆయన కొరకు నేను జీవించాలి, ప్రాముఖ్యంగా నేను దేవుణ్ణి సంతోషపరచాలి అని అనుకునే వారందరూ కూడా గలతీయులకు రాసిన పత్రిక 1:10 చూస్తే అదేంటండి, ఇప్పుడు అతడు ఏమంటున్నాడండి అక్కడ, నేను మనుషులను కనుక సంతోషపెట్టేవాడుగా నేను ఉంటే గనక నేను ఎప్పటికీ కూడా దేవుని బిడ్డగా నేను ఉండలేను, దేవునికి కుమారునిగా కుమార్తెగా నేను జీవించలేను. మరి పరిశుద్ధ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రికలో అమ్మ ఈ వచనం అందరూ చదివారా? బైబిల్ అందరూ కూడా ఈ వాక్యం చూసుకున్నారా? మొదటి గలతీయులకు రాసిన పత్రిక 1:10 అది చాలా ఇంపార్టెంట్ వాక్యం. చూడండి, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయేదను. దాని అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను మనుషులను కనుక సంతోషపరిస్తే నేను దేవుడిని ఏం చేయలేను, సంతోషపరచలేను. అందరూ కూడా చెప్పండి, నా ప్రాణమా నెవర్ ఎవర్ డోంట్ కాంప్రమైజ్ విత్ సిన్ పీపుల్. అంటే పాపపు అలవాట్లు కలిగిన మంచి స్నేహితులతో ఎవరున్నప్పటికీ, వాళ్ళు ఎవరైనప్పటికీ సరే, వాళ్ళతో మనం ఏం కాకూడదంటే కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అవుతే నువ్వు వారిని సంతోషపరచడానికి, ఎవరిని సంతోషపరచడానికి, వారిని సంతోషపరచడానికి నువ్వు ఏదో ఒక పని, వాళ్ళు బాధపడతారేమో, ఒకవేళ వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, వాళ్ళు ఒకవేళ రమ్మన్నా నేను వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి కనుక వాళ్ళని సంతోషపరచాలని చెప్పేసి నువ్వు వారితో పాటు ఒకవేళ నువ్వు పార్టీకి వెళ్ళినా, వాళ్ళతో పాటు ఒకవేళ ఏమిరా నువ్వు సినిమాకి రావట్లేదు, మేమంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి వాళ్ళని నేను ఒత్తిడి చేసినప్పుడు వాళ్ళని సంతోషపరచడానికి నువ్వు కూడా వాళ్ళతో పాటు సినిమాకి వెళ్ళినా, వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళతో పాటు కలిసి నువ్వు తాగినా, నువ్వు ఇంకెవరిని సంతోషపరచట్లేదు, అక్కడ దేవుడిని సంతోషపరచట్లేదు. అక్కడ డ్రింకింగు, స్మోకింగు, ఈ లోకమునకు సంబంధించిన మరి ఏదైనప్పటికీ ఒక వ్యక్తిని సంతోషపరచడానికి నువ్వు చేసేది ఏదైనా సరే, నువ్వు అక్కడ ఎవరిని దుఃఖపెడుతున్నావు అంటే ఖచ్చితంగా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నిన్ను నరకం నుంచి తప్పించడానికి నీ కొరకు ఎంతో క్రయధనాన్ని విలువగా చెల్లించిన దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు అంటే దుఃఖపెడుతున్నావు అని మాత్రం గమనించుకోవాలి. ఒక వ్యక్తిని ఈ లోకంలో పాపం చేయకుండా, పాపం వైపు చూడకుండా, పాపం తాకకుండా నిత్యము కూడా తనకు తానుగా కాపాడుకోవడానికి ఒక బలమైన సూత్రం ఎప్పుడు కూడా వాళ్ళని కాపాడుతుంది ఏంటంటే దేవుని భయం. ఏంటి చెప్పండి? దేవుని భయం. ఒక వ్యక్తిలో నుండి దేవుని భయం లేకపోతే కనుక వాళ్ళు భ్రష్టులైపోతారు, ఈజీగా భ్రష్టులైపోతారు, ఈజీగా దుష్టులైపోతారు, పాడైపోతారు, పరిపూర్ణంగా పాడైపోతారు. అందులో నో డౌట్. ఎందుకునంటే వారిలో ఏం లేదనంటే దేవుని భయం లేదు. ఏ వ్యక్తులైతే దేవుని భయం ఉంటుందో వాళ్ళు ఎంత చితికిపోయినా ఏదో ఒక సమయంలో మరలా ఏమైపోతారంటే మరలా దేవుడు వారిని ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ ఏం చేయను అన్నాడండి, సిగ్గుపడనివ్వను అన్నాడు. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవదును. నేను ఇప్పటికీ కూడా క్రీస్తులో ఉండగలిగానంటే నేను మనుషులను సంతోషపరచడానికి వారితో నేను ఎప్పుడు కూడా ఏం కాలో తెలుసా, కాంప్రమైజ్ అవ్వలేదని అంటున్నాడు అతను. నీ జీవితంలో నువ్వు దేవుని సంతోషపరచాలని అనుకుంటే కనుక నువ్వు పని చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నువ్వు వెళుతున్న చోట, నువ్వు కూర్చునే చోట, నువ్వు ఎక్కడున్నా సరే వాళ్ళు ఏదైనా పాపపు మాటలు మాట్లాడుతున్నప్పుడు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వారితో ఏం కాకూడదో తెలుసా, కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అవుతే ఏమవుతుందనంటే అవ్వమ్మ
పాపము చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు ఆ పాపమును ఎవరు పంచుకోవాల్సి వచ్చింది? ఆదాం పంచుకోవాల్సి వచ్చింది. అలాగున అవ్వమ్మ యొక్క అవిధేయతలోనికి ఆదాము కూడా ఏమయ్యాడంటే పాలిభాగస్తుడు అవ్వాల్సి వచ్చింది. ఆదాం అంట అపవాదైన సాతాను శోధించినప్పుడు అంట అతడు జయించాడంట, కానీ పడలేదనంటే జయించాడు. కానీ అవ్వమ్మ ఏమైంది అంటే అక్కడ జయించలేకపోయినట్లుగా రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే రోమిలకు రాసిన పత్రికలు ఈ మాట చదివినప్పుడు మీరు సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి అని ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. మీరు ఈ యొక్క అంశానికి ఏమని రాసుకోవాలంటే దేవుని జ్ఞానము అని రాసుకోవాలి. దేవుని జ్ఞానము. ఈ అంశం ఏంటంటే దేవుని జ్ఞానం. అంశం ఏంటంటే దేవుని జ్ఞానం. దైవికమైన జ్ఞానం పొందాలండి అందరూ కూడా. ఈ లోకంలో ఏం పొందాలి? దైవికమైన జ్ఞానం. రైట్, చదవండి. 1 కొరింథీ 15:33. క్షమించండి, రోమా 12:15. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. మాట చూడండి అమ్మా. సంతోషించు వారితో సంతోషించే వారితో సంతోషించండి అని చెప్పి, సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇతరులను సంతోషపరచడానికి నువ్వేం చేయకూడదు? నెవర్ డూ ద సిన్. అంటే ఎప్పుడు కూడా నువ్వేం చేయకూడదు అని అంటే దేవుని పౌలు చెప్తున్న ఇంటెన్షన్ ఏంటంటే ఒకవేళ కనుక మనుషులను మనం సంతోషపెట్టాలనుకుంటే ఖచ్చితంగా మనం దేవుడిని చేస్తామంటే తొక్కపెడతాం. సంతోషించే వారితో సంతోషించండి అంటున్నారు. ఈ మాట రాసింది కూడా పౌలే, ఆ మాట రాసింది కూడా పౌలే. అక్కడ ఎందుకు అలా రాశాడు, ఇక్కడ ఎందుకు ఇలా రాశాడు? ఒకే పౌలు ఎందుకు అలా రెండు వ్యత్యాసాలుగా రాశాడంటే ఆత్మీయులతో కలిసి నువ్వు సంతోషించు, కానీ ఎవరితో నువ్వు సంతోషించద్దు. నువ్వు ఎవరితో సంతోషిస్తే నువ్వు దేవుని దుఃఖపెడతావు. దేవుని బిడ్డలతో కలిసి నువ్వు సంతోషిస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని సంతోషపరచున్నట్లే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం. ఈ దేవుని దైవికమైన జ్ఞానం మనము కొంత కలిగి ఉంటే ఈ లోకంలో మనం క్రీస్తును సంతోషపరచగలుగుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం. ఏమని ఉందండి? ఎంత క్లియర్గా ఉందండి. నువ్వెంత మంచివాడువైనా, నువ్వెంత మంచి కుమార్తెవైనా, చెడు అలవాటు కలిగిన మంచి స్నేహితుడు ఒక్కడుంటే చాలు. ఏమని ఉందండి అక్కడ? ఏమవుతుందంట? మోసపోకుడి. అదేంటి పాయింట్. ఏడు చెప్పండి మా. అవ్వమ్మ అలాగే మోసపోయింది. అపవాదైన సాతాను ఎలాంటాడు? వాడు మంచివాడు కాదు. ఒక స్నేహపూర్వకంగా ఏం చేశాడో తెలుసండి, ఆమెతో మాట్లాడాడు. ఒక స్నేహపూర్వకంగా ఆమెతో ఏం చేశాడో తెలుసండి, మాట్లాడాడు. అపవాదైన సాతాను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలనుకుంటాడంటే ఏదో విధంగా ట్రాప్ చేయడానికి చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన హృదయమైన పలక మీద రాసుకోవాలి. నువ్వు మనుషులను సంతోషపరచడానికి ఎప్పుడే నువ్వు కాంప్రమైజ్ అయ్యావంటే నువ్వు దేవుడిని ఏం చేయలేవనంటే సంతోషపరచలేవు. ఇంకా విఫలంగా అర్థం కావాలంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం. క్షమించండి, 39 ఆదికాండం 9వ వాక్యం. ఆదికాండం 39:9. నేను మీకు మాట చెప్తాను. రానున్న రోజుల్లో సాతాను వెపన్స్ అందరూ కూడా ఎవరో తెలుసండి? మనుష్యులే. సాతాను యొక్క వెపన్స్ అంటే సాతాను యొక్క ఆయుధాలంతా కూడా ఎవరోనంటే మనుషులే. మనుషులనే సాతాను ఏం చేస్తాడో తెలుసండి? ఆయుధాలుగా వాడుకుంటాడు. ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో జరగబోతున్న ఒక భయంకరమైన క్రియ ఇది. రానున్న రోజుల్లో సాతాను యొక్క ఆయుధాలుగా మారేది ఎవరుంటే మనుషులే. ఆదికాండంలో ఒక సాతాను ఆయుధంగా ఎదురుపడింది ఎవరికి? యేసేపుకి. 39:9 అధ్యాయంలో. ఇప్పుడు అతను కాంప్రమైజ్ అవ్వచ్చు కదా.
ఏమవ్వచ్చు కదా, అతడు ఆమెను సంతోషపరిస్తే ఇంకా ప్రమోషన్ ఇస్తుందేమో కదా. మరి అక్కడ ఎందుకు అతను కాంప్రమైజ్ అవ్వలేదు? అతడు గుర్తించాడు, గ్రహించాడు ఏమనంటే, అక్కడ ఆమెను సంతోషపరచడానికి కనుక ఒకవేళ కనుక తప్పిదములో పడిపోతే అతడు ఎవరిని సంతోషపరచలేడో తెలుసండి, దేవుని సంతోషపరచలేడు. అక్కడ ఆ విధంగా జారత్వం అనే పాపం కనబడుతుంది. కానీ ఈ లోకంలో చాలామంది వేరే వేరే రకరకాల తప్పిదములు ఏమవుతున్నారంటే తొట్టెలు పడిపోతున్నారు. నోటి మాటల చేత కూడా ఏమైపోతున్నారంటే క్రింద పడిపోతున్నారు. కళ్ళ ద్వారా కింద పడిపోతున్నారు, వినికిడి ద్వారా కింద పడిపోతున్నారు, హృదయంలో కింద పడిపోతున్నారు. దేవునిలో ఏముంటలేదంటే వాళ్ళకి నిలకడ ఉండలేదు. కారణం ఏంటంటే దేవుని భయం ఉండలేదు. ఏముంటలేదు చెప్పండి. ఒక మాట పలుకుతున్నామని అంటే దేవుడు వింటాడనేటటువంటి భయం ఉండలేదు. ఏముంటలేదు చెప్పండి, భయం ఉండలేదు. ఆ భయం లేకపోతే చాలా ప్రమాదం అండి. ఎవరైనప్పటికీ సరే ఏముండాలనంటే దేవుని యొక్క దైవికమైన భయం మనం కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళని లైఫ్ని దేవుడు టర్న్ చేస్తాడు బ్లెస్సింగ్ వైపుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు శాపం అనే కాడి కింద ఉండవు, దారిద్ర్యం అనేటటువంటి కాడి కింద ఉండవు. నువ్వు దేవుడు ఏమన్నాడో తెలుసండి, మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం లేదా 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. దైవికమైన జ్ఞానము కొందరిలో లోపు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడు అంటండి దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేయవాడు అంట. ఏంటండి దాని అర్థం? దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని ఏదైనా సరే దేవుని చేతిలోనే ఉంటుంది. ఏంటి? తాళపు చెవి. చెప్పండి అమ్మ అందరూ కూడా. నీ బ్లెస్సింగ్ డోర్ అంతా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ఆయన ఏం చేయాలంటే నీ బ్లెస్సింగ్ డోర్ ఏం చేయాలంటే ఓపెన్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఆయన ఏం చేస్తాడంట అండి? కృంగజేస్తాడంట, మరలా ఏం చేస్తాడంట అండి? లేవనెత్తుతాడంట. ఆ కింద చూడండి ఏంటి, దేన దరిద్రులంట ఎక్కడ కూర్చుండబెడతాడంట? అధికారులతోనంటమ్మా. అమ్మ అందరూ చెప్పండి, ఎక్కడంట? అధికారులతోనంట. ఒకసారి ప్రసాద్ గారు అన్నారు, నేను లారీ కింద అండి ఆయిల్గా టిప్తూ ఉండేవాడిని అండి. ఏంటి నా జీవితం ఏంటి నా లైఫ్ ఏంటని అనుకునేవాడిని. నా దేవుడు ఇప్పుడు నన్ను ఒక ఆఫీసర్గా చేశాడని చెప్పేసి సుగంధరత్నం ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటి మన పూర్వపు స్థితి, ఎలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దారిద్రులనంట ఎక్కడికంట? దరిద్రులను అధికారులతో. ఎక్కడంటండి? మొన్న ఆయన బెంగళూరు వెళ్ళి వచ్చారు మీటింగ్, అది వాళ్ళ కంపెనీ పని మీద. అందరినీ తీసుకెళ్లేదంట, ఆయనే తీసుకెళ్లారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అందరిలోని కూడా మా కంపెనీలో ఇతను చక్కగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తున్నారంటే ఆ దృష్టి వారి మీద పడేటట్లుగా ఎవరు చేశారు? దేవుడు చేస్తున్నాడండి. ఇప్పుడు మరలా చెప్తున్నారు, ప్రమోషన్ లిస్టులో ఉందండి, ప్రార్థన చేయండి అని. దేవుడు నిత్యంగా కార్యమును సఫలపరచునుగాక. ఆమేన్. దేవుడు కృంగజేయువాడు లేవనెత్తువాడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మట్టిలో నుండి ఏమనుందండి అక్కడ? మట్టి. కొంతమంది ఏంటి చిన్నప్పుడు మాకు తినడానికి లేక మట్టి తినేవాళ్ళు వెండి అని చెప్పేసి కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. పాచిపోయిన అన్నం తినేవాళ్ళు వెండి, నిలవైపోయిన అన్నం తినేవాళ్ళు వెండి, ఆ గంజి నీళ్ళు తాగి బతికేవాళ్ళు వెండి. సరైన వసతులు లేక ఆ యొక్క నెత్తి మీద వర్షం వస్తుంటే నెత్తి మీద పడేయండి చినుకులు, పడుకోవడానికి కుర్చీలో కూర్చునే పిల్లలను పెట్టుకుని అలా పడుకునేవాళ్ళు అండి. ఇవన్నీ ఏంటండి? దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని నేను ఏం చేశానని తెలుసా? లేవనెత్తానని అంటున్నాడండి. నమ్మిన వారు గట్టికెళ్ళి చెప్పండి, నమ్మిన వారు గట్టికెళ్ళి చెప్పండి. చూడండి అక్కడ, లేమి గలవారిని, ఏమీ లేని వారిని, ఏమనుందండి అక్కడ? ఏమీ లేని వారిని. అందరూ చెప్పండి అమ్మా. మన దేవుడు ఏం చేయగలదో తెలుసా? ఏమీ లేని వారిని పెంట కుప్ప మీద నుండి, అంటే పెంట కుప్ప మీద మనం ఏం పాటిస్తాం? వేస్ట్, అంటే వేస్ట్ ఫెలోస్ అందరినీ కూడా, వేస్ట్ అయిపోయిన జీవితాలన్నింటినీ కూడా ఏంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఏం చేస్తాడు చెప్పండి?
పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలుపచే. తన భక్తుల పాదం తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? మన బ్లెస్సింగ్ యొక్క డోరు తాళపు చెవంతా కూడా దేవునిలో ఉంది. ఆ దేవునికి భయపడితే నువ్వు మనుషులను సంతోషపరచగలవు. మనుషులను కనుక సంతోషపరచాలని చెప్పి కాంప్రమైజ్ అయిపోతే సిన్ఫుల్ నేచర్ పీపుల్తో ఇంకెన్నటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితంలో ఏం చేయలేరు తెలుసండి. సో ఒకవేళ ఆశీర్వాదం ఉన్నా సరే అది ఆశీర్వాదం అని చెప్పి గుర్తించలేరు. చేతులారా అది ఏం చేస్తారో తెలుసండి, వదిలేసుకుంటారంట, పాడు చేసేసుకుంటారంట, డిస్ట్రాయ్ చేసేసుకుంటారంట అండి. వారికి ఆ జ్ఞానం ఉండదంట. ఆ జ్ఞానం అంతా కూడా కోల్పోతారంట, పూర్తిగా టోటల్గా ఏమైపోతుందంట, నాశనం అయిపోతుందంట. ఎందుకనంటే వాళ్ళు ఎవరిని సంతోషపరచడానికి, మనుషులను సంతోషపరచడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ దేవుడిని ఏం చేయలేకపోతున్నారంటే సంతోషపరచట్లేదు. ఏ వ్యక్తి అయితే మనుషులను సంతోషపరచడానికి కాంప్రమైజ్ అయిపోతారో వారి జీవితంలో వారు ఎవరిని సంతోషపరచట్లేదంటే దేవుణ్ణి సంతోషపరచట్లేదండి. నమ్మిన వారు గట్టిగా చెప్పండి అమ్మా హల్లెలూయా. ఆదికాండం 39:9 అతడు ఆమెను ఏం చేయలేదు చెప్పండి. అక్కడ నోటితో ఒప్పుకోలేండి అందరు కూడా. అక్కడ ఆమెను ఏం చేయలేదు, ఏసేపు ఆమెను సంతోషపరచలేదు. ఏం చేయలేదు చెప్పండి, సంతోషపరచలేదు. మరి ఎవరిని సంతోషపరిచాడు అక్కడ చెప్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:7 వాక్యం. రోమిలికి రాసిన పత్రిక 8:7 వాక్యం. రోమిలికి రాసిన పత్రిక ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలా ఉందంటే అండి, శరీరానుసారమైన మనసు దేవునికి ఎగ్జాక్ట్లీ అదే వాడు కదండి వాడాడు అతను. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి నేను విరోధముగా పాపము కట్టుకుందునేమో అని చెప్పంట ఏం చేశాడంటే అండి, నీ దగ్గర ఉండేదానికన్నా వెళ్ళిపోయే జైల్లో ఉండడం బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు గట్టిగా వెళ్ళి చెప్పండి. ఒక వ్యక్తిని సంతోషపరచాలనుకుంటే ఎవ్వరూ కూడా దేవుణ్ణి ఏం చేయలేదు తెలుసండి, సంతోషపరచలేదు. ఆత్మీయులతో కలిసి నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలిగితే నీకు ఇంకా ఆత్మీయత పెరుగుతుంది. నమ్మిన వారు గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. 8:7 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8. ఏలయనగా శరీరానుసారమైన మనసు ఏంటి, శరీరానుసారమైన మనసు ఎప్పుడు కూడా దేవునికి ఎలాంటి చెప్పండి, విరోధమైనది. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఎప్పుడు కూడా దేవునికి ఎలాంటి చెప్పండి, విరోధమైనదే. ఎవరు సంతోషపరచలేరు, దేవుణ్ణి ఏం చేయలేరు చెప్పండి, సంతోషపరచలేరు. దేవుణ్ణి సంతోషపరిచేవారు ఎవరిని సంతోషపరచలేరు, పాపపు స్నేహితులను సంతోషపరచలేరు. ఆత్మీయులను మరలా సంతోషపరుస్తారు. దేవుని సంఘంతో కలిసి దేవుని యొక్క ఆత్మీయతలు వారు వర్ధులుతూ ఉంటారు. ప్రభువు యొక్క ప్రేమను పొందుకుంటూ ఉంటారు. కడ వరకు దేవుని నిలబడడానికి దేవుడు కృపనిస్తూ ఉంటాడు. దేవుని సంతోషపరిచేవారు ఎవరిని సంతోషపరచలేరు, మనుషులు అనేదానికన్నానండి, లోకపు పాపపు. ఇంకా క్లియర్గా పౌలు ఈ విధంగా అంటాడు చూడండి. 1 కొరింథీ 15:33. 1 కొరింథీ 15:33. 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేయనంటండి, చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేయనంటండి, అందరూ చెప్పండి అమ్మా. మంచి నడవడిని ఏంటి, నువ్వు ఎంత మంచోడువైనా సిన్ఫుల్ నేచర్ థాట్స్తో ఉన్న వాళ్ళతో కనుక నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే మొత్తం డిస్ట్రాల్ అయిపోతుంది అంతే. నమ్మిన వారు గట్టికెళ్ళి చెప్పండి అమ్మా. దేవుని జ్ఞానం పొందుకొని ఆ జ్ఞానంతోనంటే అలాంటి వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంట, అలాంటి వాళ్ళతో విడిచిపెట్టాలి. లేకపోతే లోతు కుటుంబం ఏ విధంగా అయితే శపితమైన కాడి కిందకి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోతారు. కాంప్రమైజ్ అవుతాయి అన్నాడు కూడా వారు దేవునిలో ఏం కాలేరు, పైకి రాలేదు. ఎందుకంటే బ్లెస్సింగ్ డోర్స్ అంతా కూడా ఎవరి చేతిలో ఉన్నాయి, ఆయన చేతుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దుష్ట సాంగత్యం మంచి నడవడం చెరుపు, నీతి ప్రవర్తన గలవారే మేల్కొనండి, పాపము చెయ్యకుడి. దేవుని కూర్చున్న జ్ఞానం కొందరికి లేదు. దేవుని కూర్చున్న జ్ఞానం కొందరికి ఏం లేదండి, లేదు. మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. పౌలు ఏమంటున్నాడండి, సంతోషించేవారితో సంతోషించండి, ఏడ్చువారితో ఏడవండి అంటున్నాడు. కానీ తాగేవారితో తాగండి అని అంటలే, తిరిగే వాళ్ళతో తిరగండి అని అంటలే, పోయే వాళ్ళతో పోయండి అని అంటలే. అలాంటి వాళ్ళందరినీ కూడా ఏం చేయమన్నాడండి, మంచి నడవడి ఏమైపోతుంది అంటండి, చెరిపేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా.
దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, గ్రహింపులోకి వచ్చేయాలి. ఏమనంటే ఒకవేళ నేను దేవుణ్ణి సంతోషపరచకుండా మనుషులను సంతోషపరిస్తే నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నావు తెలుసా? దేవునికి విరోధముగా పాపం చేస్తున్నావు. ఇర్మియా గ్రంథం ఒక మాట చూడండి. దేవుణ్ణి సంతోషపరచకుండా మనుషులను సంతోషపరచాలని చెప్పి తపన పడేవారి జీవితం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 5వ వాక్యం. ఇర్మియా 17వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ఏంటంటే అండి, మేలు వస్తే కనబడదు, యెహోవాను నమ్ముకున్నవాడు. అంటే ఎవరిని సంతోషపరచాలి మనం? చెప్పండి అందరూ కూడా. మనం దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ఈ లోకంలో కొంతమందిని మనం ఏం చేయాలని తెలుసా అండి? కొంతమందిని, అందరినీ కాదు. ఆత్మీయులు ఉంటారు ఏంటి, అపవిత్రులు ఉంటారు. అపవిత్రులు మనం ఏం చేయకూడదు? సంతోషపరచకూడదు. ఎవరిని సంతోషపరచాలి? ఆత్మీయులతో కలిసి ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఏం చేయాలి? మనము సంతోషపరచాలి. ఇప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారండి. వాళ్ళు కలిసి తాగడానికి ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. తినడానికి ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. ఎందుకనంటే మేము దేవుడిని ఏం చేయాలా? మిమ్మల్ని సంతోషపరిస్తే మా దేవుడికి మేము విరోధంగా ఏం చేసినట్లు? ఆయన మేము ఏం చేయలేము? సంతోషపరచాలి. ఆయనకి విరోధంగా మేము ఏం చేసిన వారం అవుతాము? పాపం చేసిన. ఏంటి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే నీ జీవితం మామూలుగా ఉండదమ్మా, టర్న్ అయిపోతుంది బ్లెస్సింగ్లోకి. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. ఏ తమ్ముడు జీవితమైనా సరే, ఏ యొక్క అక్క జీవితమైనా సరే, ఏ యొక్క చెల్లి జీవితమైనా, ఒక అన్న జీవితమైనా సరే, ఎవరి జీవితమైనా సరేనండి, వాళ్ళు మామూలుగా ఉంటారండి. దేవుడు వాళ్ళని ఏదో విధంగా ఏం చేస్తాడో తెలుసా అండి? నీ కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు వేసేస్తాడంతే. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. ఇజ్రాయేలుకి అరణ్యయాత్రలో వాళ్ళ గురించి ఎర్ర సముద్రాన్ని చీల్చేసి రోడ్డు వేసేసినప్పుడు దేవుడు నీ గురించి నువ్వు ఆయనకి భయపడుతున్నప్పుడు ఆయన కొరకు నువ్వు వదలాలి. క్రీ కావాలి దేవునికి. ఏం కావాలంటే క్రీ కావాలి. నీవు ఆయన కొరకు నువ్వు ఏం చేసావో అన్నది ఆయన చూడాలా. ఉత్తినే దేవుడు ఏమీ రివార్డ్ ఇవ్వడండి. ఆయన నీలో నుంచి ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి ప్రత్యేకమైనది ఏదో ఒకటి చూడాలి. ఆయన అది ఎప్పుడు చూడాలి? ఎప్పుడు చూడాలి అంటే దేవుడు పరీక్ష పెడతాడు ప్రతి ఒక్కరికి కూడా. అక్కడ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పెట్టినట్టు, అక్కడేమో నయోమికిని, రూతుకిని, ఓర్పాకి పెట్టినట్లు, ఆ తర్వాత ఇక్కడేమో యోసేపుకి, పోతీఫర్ భార్యకి పెట్టినట్లు, అక్కడేమో యోసేపుకి అన్నదమ్ములకి పెట్టినట్లు. ఏంటి అందరికీ కూడా దేవుడు ఏం పెడతాడండి? పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో వారు ఎవరిని సంతోషపరచాలా? నీ దేవుడే నా దేవుడు, అన్నీ విడిచిపెట్టేస్తానన్నది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారు గట్టిగా చెప్పండి అమ్మా. అందుకే దేవుని కూర్చున్న జ్ఞానం లేకపోతేనంటే స్నేహితుడండి, మా స్నేహితుడండి అని చెప్పేసి నేను తాగనండి. అటు తాగుతూ ఉంటాడు, తాగేసి అలా కూర్చుంటే వాసన పీలుతానండి. నేను ఏం పిలుతుంది? ఏమన్నా పెర్ఫ్యూమ్ అది ఏమన్నా? లండన్ పెర్ఫ్యూమ్ అది ఏమన్నా పీల్చడానికి? స్మోకింగ్ అంటే కాల్చిన ఒకటే, పీల్చిన ఒకటే. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. నమ్మిన వారు గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నప్పుడు పక్కన కొట్టు ఉండేదండి. ఏం కొట్టు అంటే బడ్డీ కొట్టు. అదే నిద్రగైనల చెట్టు కింద ఉండేది కదండి. మన పుట్టి నాగేశ్వరరావు గారిని మన వరలక్ష్మి గారు అమ్మేవారు. సామలకోటలో వాళ్ళదే వ్యాపారం. ఫస్ట్లో కొట్టు అంతా కూడా సామలకోట డాలా అమ్మేసేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే అక్కడికి ఒక రోజున మా చర్చి పక్కన ఒకరు ఉండేవారులేండి, పేరు చెప్పడానికి ఇష్టం లేదు. ఆయన ఒక రోజున ఏమన్నాడంటే, చిన్నపిల్లలు మేము ఇంత చిన్న పిల్లలం, ఏమన్నాడంటే ఆడుకుంటూ ఉండేవాళ్ళమేమో, బాబు ఈ డబ్బులు పట్టుకెళ్ళి కొద్దిగా అక్కడికి వెళ్ళి ఏంటి
ఓ సిగరెట్ ఫ్లిటర్ ఏదో మొత్తానికి ఏదో చెప్పాడు, మొత్తం నాకు తెలియదు. ఏదో మొత్తానికి బాబు సిగరెట్ తీసిరని చెప్పేసాను అన్నాడు. నేను అన్నాను, నేను ముట్టుకోను, నేను తాకను, నేను తేకూడదు అన్నాను. అంతే, ఒకటే మాట. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడు చిన్నతనంలో ఎందుకు అని అంటే మా నాన్నగారు అనేవారు, ముట్టుకుంటే కూడా ఎటు చెప్పండి అయ్యి పాపమే అంటే నేను తాగను, నేనేమో ఏమీ పీల్చను, కానీ అతను తాగమని నేను వెళ్ళి తీసుకొచ్చి అతనికి ఇస్తే ఆ పాపమంతా నేను చేసినట్టే కదా. అవునంట కాదంటారా? నమ్మినవారు గట్టికెళ్ళి చెప్పండి హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడండి. అపవిత్రమైనది ఏది ఏం చేయకూడదంట. వాటి మీద కూడా రాయబడి ఉంటుంది ఏమనంటే, ఇది టొబాకో, ఇది కాలిస్తే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చేస్తుంది. అంటే నీకు ఇప్పుడు రాకపోయినా ఖచ్చితంగా ఆఫ్టర్ 10 ఆఫ్టర్ 15 ఖచ్చితంగా యూ హ్యావ్ ఏ లైఫ్ లాంగ్ డిసీజ్. అది ఒక బోనస్ గిఫ్ట్ కింద నీకు వచ్చేస్తుంది అన్నమాట. అవునంటారు కదంటారు? ఈ దైవికమైన జ్ఞానం లేకపోతేనండి దేవుడిని సంతోషపరచలేదు. ఫ్రెండ్స్ని ఏం చేస్తారంటే నా స్నేహితుడు నా స్నేహితుడు నా స్నేహితుడు నా స్నేహితుడు అని చెప్పేసి వారితో తిరిగి, నా స్నేహితురాలు నా స్నేహితురాలు నా స్నేహితురాలు అని చెప్పి వాళ్ళతో తిరిగి దేవుని యొక్క కృపకి ఏమైపోతున్నారు తెలుసండి? దూరం అయిపోతున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్నయేనండి, చిన్న దేవుడికి కావాల్సినటువంటి క్రియలు మనము దేవుని కొరకు ఎలా ప్రవర్తిస్తున్నామో, నీతి ప్రవర్తన గలవారే పాపము చేయకుడి, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది అంటే చెరిపేస్తుంది అంటండి. అలాంటి వాళ్ళకి ఏం కావాలంటే దుష్టులకు మీరు ఏం కండి దూరంగా ఉండండి అంటున్నాడు. పాపమును మీరేం చేయకండి అంటనేవ్వకండి అన్నాడండి. నిజమైన భక్తి అంట, నిజమైన భక్తి 1:27 ఏమని ఉంటుందంటే, లోకమాలిని అంటకుండా తన్ను తాను కాపాడుకునేటియే. ఆ మాట చూడండి ఏంటంటండి, లోకమాలిన్యం అంటకుండా తన్ను అంటే ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలంట? నిర్ణయం తీసుకోవాలి అంతే. అక్కడ నువ్వు నిర్ణయం తీసుకోకపోతే నువ్వు పట్టుకుంటావు, నిర్ణయం తీసుకుంటే నీకు నువ్వేం చేసుకుంటావు? అది చేయకూడదు అనేటటువంటి క్రియలో నువ్వు దేవుడిని సంతోషపరుస్తావు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దైవికమైన జ్ఞానంలో మనము దేవుణ్ణి సంతోషపరచాలంటే ఈ లోకంలో కొంతమంది మనుషులను మనం ఏం చేయలేము చెప్పండి? సంతోషపరచలేము. నువ్వు మనుషులను సంతోషపరుస్తున్నావు అని అంటే నువ్వు దేవుణ్ణి ఏం చేయట్లేదు, అక్కడ సంతోషపరచట్లేదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రం ప్రభువా. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రం ప్రభువా. దేవుని గూర్చిన జ్ఞానము ప్రభువా, మీ జ్ఞానాన్ని మాకు బోధించావు. సంతోషపెట్టువారుగా మేము ఉన్నామేం ప్రభువా, అదంతా రాంగ్ అని నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, నిన్ను సంతోషపెట్టువారుగా మా జీవితాలు ఉండే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, మిమ్మల్ని సంతోషపెట్టే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, యందు భయభక్తులు కలిగి మేము ఉండే కృపను మాకు అనుగ్రహించండి. ఆమేన్.